ట్రావెల్ ఒక సైన్స్ ఫిక్షన్ మాత్రమే అయితే CERNలో శాస్త్రవేత్తలు వెతుకుతున్నదేంటి? టైం ట్రావెల్ అసాధ్యమైతే $13 బిలియన్ వెచ్చించి లార్జ్ హాడ్రోన్ కారిడార్ ఎందుకు నిర్మించారు? వాస్తవంగా కాలం కన్నా ముందు కాలానికి వెనక్కి మనం ప్రయాణించడానికి ఆస్కారం లేకుంటే 150 ఏళ్ల నుంచి సాగుతున్న పరిశోధనల సారమేంటి? పరిశోధనలకు అనుగుణంగా కాంతి వేగానికి సమాన వేగంతో ప్రయాణించే సాధనాల సంసిద్ధత అవసరముందని శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పారు? లేజర్ రింగ్తో టైం మెషిన్ ఎందుకు తయారు చేసి ప్రయోగించారు? ఇప్పటికీ అలాంటి కొన్ని వేల ప్రయోగాలు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే టైం ట్రావెల్ వెంటనే కాకుండా మరికొన్ని పరిశోధనల తర్వాత రాబోయే తరాల సాంకేతికతతో సాధ్యమయ్యే అవకాశం ఉంది. టైం ట్రావెల్ సాధ్యమే అని 2017లో స్టీఫెన్ హాకింగ్ అన్నాడు. సాంకేతికత కాకుండా వాస్తవికతతో పరిశీలిస్తే ప్రతి రాత్రి మనం నిద్రపోతే నిద్రలో కలల్లో భవిష్యత్తును కూడా చూస్తూ ఉంటాం. ఊహకందని విషయాలు వింతలు చూసి తిరిగి వర్తమానంలో మేల్కొంటాం. ఇది ఓ రకమైన టైం ట్రావెల్ అని చెప్పొచ్చు. ఇక కలలో పెద్ద పెద్ద పనులు కొన్ని సెకన్లలో జరుగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ మేల్కొన్న తర్వాత అసాధ్యం అనిపిస్తుంది. అంటే మనం నిద్రపోయి టైం ట్రావెల్ చేస్తున్నట్లే కదా. ప్రతి రాత్రి మన ఆత్మ వేరే డైమెన్షన్లోకి వెళ్తుంది. అక్కడి కాలం వేరేలా ఉంటుంది. తిరిగి మన ప్రపంచంలో మేల్కొంటాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. రిలేటివిటీ సిద్ధాంతం కూడా కాలానికి సంబంధించి ఖచ్చితత్వం లేదని చెప్పారు. ఇంటర్స్టెల్లార్ సినిమాలో మాథ్యూ మెక్కానవే పాత్ర బ్లాక్ హోల్ దగ్గర ఒక గ్రహంపై 1 గంట గడుపుతుంది, కానీ భూమిపై 23 సంవత్సరాలు గడుస్తాయి. ఇది టైం డిలేషన్ ఉదాహరణగా చెప్పవచ్చు.